కొత్త ఏడాది పొలిటీషియన్లకు ఎలా ఉండబోతోంది? 2013 అందరికీ అన్ని విధాలా కలిసొస్తుందా? ఈ విశేషాలను మనకు తెలియజేయడానికి ఎవటూరి భవానీ శంకర్ గారు ప్రముఖ జ్యోతిష్కులు వారు ఎన్టీవీ స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం భవానీ శంకర్ గారు. పొలిటికల్ గా అంటే వైఎస్ఆర్సీపీ పార్టీని పెట్టారు, ప్రజల్లో ఇమేజ్ ని పెంచుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ భవిష్యత్ ఎలా ఉండబోతుంది? జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు తన ఫాదర్ ఇమేజ్ ని కొనసాగించి ప్రజల్లోకి వెళ్లే ఛాన్స్ ఉంటుంది? ఎంతవరకు సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుంది? అన్ని పార్టీలు మా పార్టీ లీడరే సీఎం అని చెప్పుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో, చాలా భిన్నమైన పరిస్థితుల్లో ఎలా ఉండబోతుంది వైఎస్ఆర్సీపీ పరిస్థితి? అంటే ఇప్పుడు మనము తెలుగుదేశం పార్టీది, చంద్రబాబుది, తర్వాత కాంగ్రెస్ పార్టీది, వీళ్ళది తీసుకున్నప్పుడు ఈ అన్ని జాతకాలు పోల్చినప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి మనం చెప్పాల్సి వస్తుందన్నమాట. ఆ పార్టీ జాతకం ప్రకారం తీసుకున్నా కానీ ఇప్పుడు 2013, 14 ఈ 2 సంవత్సరాల్లో ఏమవుతుందంటే శని చాలా బాగున్నాడు. అది సక్సెస్ రేట్ ని సూచిస్తుంది అనమాట. ఇప్పుడు 2009లో కాంగ్రెస్ పార్టీకి చాలా బాగుండడం వల్ల రెండోసారి అధికారంలోకి వచ్చింది. అంటే కాంగ్రెస్ పార్టీది మేషరాశి అయింది, దాని పక్క రాశి వృషభ రాశి. ఆ వృషభానికి ఇప్పుడు 6వ స్థానంలో శని ఉన్నాడు, అంటే గోచార శని అనమాట. 2013, 14లో శని చాలా బాగుండడం వల్ల ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా సక్సెస్ ఉంటుందని చెప్పాలి. అధికారం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జగన్ ముఖ్యమంత్రి కాకపోవటానికి అంటే జగన్ పేర్లో ఏమైనా న్యూమరికల్ గా లోపం ఏమైనా ఉందా? అవునండి, జగన్ అనేటువంటి పేరులో 13వ నంబర్ అనేటువంటి ఒక అన్లక్కీ నంబర్ ఉంది. ఈ పేరుని ఎక్కువ మంది పిలవడం ద్వారాను, ఎక్కువ మీడియాలో ప్రింట్ అవడం ద్వారాను ఒక నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతూ ఉంటుంది. అందువల్ల వారు చీఫ్ మినిస్టర్ అయ్యేటువంటి ఒక దశను పొందలేకుండా ఉన్నారు. వారికి ఆదాయం 11, ఖర్చు 8 గాను, రాజపూజ్యం 5, అవమానం 4. మయన్ క్యాలెండర్ ప్రకారం 2012 యుగాంతానికి ముహూర్తం సిద్ధమైంది. డిసెంబర్ 21న వచ్చే ప్రళయానికి వాటి నుంచి కౌంట్ డౌన్ మొదలైంది. నేడే తెలియని నీకు రేపేమో తెలుసా, నేడే తెలియని నీకు రేపేమో తెలుసా. నరుడు చెప్పగలడా రాబోయే ప్రమాదం, నరుడు ఆపగలడా రాబోయే హే కీడ్. No one in the world, nobody in the world, కాలం మనిషి ఎన్నడు చెప్పలేడురా. No one in the world, nobody in the world, కాలం మనిషి ఎన్నడు చెప్పలేడురా. జ్యోతిష్యమంటే అది మాయరా, నేడే తెలియని నీకు రేపేమో తెలుసా, నేడే తెలియని నీకు రేపేమో తెలుసా. నరుడు చెప్పగలడా రాబోయే ప్రమాదం, నరుడు ఆపగలడా రాబోయే. వీళ్ళని మాత్రం టీవీలో చూడండి, రోజుకి అన్ని ఛానల్లో కనపడతారండి. అల్లాల దగ్గర ఒక ల్యాప్టాప్ ఒకటి. గురుడు 10వ స్థానంలో, రాహువు 2వ స్థానంలో, కేతువు 8వ స్థానంలో. ఉగాది నుండి శని 2వ స్థానంలో. రాజశేఖర రెడ్డి బతికే ఉన్నారు, చావలేదు. ఆయన హస్తరేఖలు కాదురా ఎవరి దరిద్రుడా. చెయ్యి ఇలా ఇలా మడతెడితే ఎక్కడ మడత పడుతుందో అక్కడ గీత పడుతుందిరా, గుడ్డి విధవా. ఇది తెలీదా? హస్త సాముద్రికం. ఈ దరిద్రపు మాటలు ఉపయోగించటం వల్ల ఏదో గొప్పదగా అనుకుంటారండి. చేతి చూడు, చెయ్యి చూసి జాతకం, పేరు చూసి జాతకం, గీత చూసి జాతకం నీవు చెప్పలేవురా.
చెయ్యి చూసి జాతకం, పేరు చూసి జాతకం, గీత చూసి జాతకం నీవు చెప్పలేవురా. బుధుడు కుజుడు గురుడు గ్రహాలన్నీ ఏకమైన సింహ మీన కన్య రాసులన్నీ ఏకమైన చేతి గీత నుడికి రాతే కాదురా. నీ చేతనైతే మరణ దినమే తెలుపరా. సీఎం సురక్షితం జ్యోతిష్కుడు షణ్ముఖ శ్రీనివాస్ అదృశ్యమైన సమయం ఆధారంగా ఈ హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో సీఎంకు స్వల్పంగా గాయాలై ఉండవచ్చని చెప్పారు. కొండలు గుట్టలున్న ప్రాంతంలో ముఖ్యమంత్రి సురక్షితంగా ఉన్నారని. అప్పుడు చచ్చిపోయాడు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలవబడి నీ మీదికి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించు. ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ ఆఫ్ క్రియేటర్. కేంద్ర హెచ్ఆర్డి మంత్రి స్మృతి ఇరానీ రాజస్థాన్ వెళ్లి జాతకం చెప్పించుకున్నారు. భవిష్యత్తులో ఆమె దేశ రాష్ట్రపతి అవుతారని జ్యోతిష్య పండితులు చెప్పారని తెలుస్తోంది. అంటే చేతులు ఉంటే రేఖలు ఉంటే జాతకం వాళ్ళకి చెప్పొచ్చు. మరి లేని వాళ్ళు ఉన్నారు, 2 చేతులు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏం చేస్తారు? రోజు ప్రమాదం, ఏ రోజు యుగాంతం, ఏ దినం నాంతం నీవు చెప్పలేవు. ఇప్పుడు సడన్ గా 2012 మహాప్రళయం మాట నిజమేనని ఖగోళ శాస్త్రవేత్తలు నిర్ధారిస్తున్నారు. ఏ దినం నాంతం నీవు చెప్పలేవురా. పుట్టపో శిశువు స్త్రీ పురుషుడో తెలుసునా, జనన మరణమిప్పుడు ఖచ్చితంగా నీకు తెలుసునా. జాతకం తెలిస్తే చెప్పరా, నీ జాతకం తప్పని చెప్పరా. బైబిలే నిజం, క్రైస్తవునిదే నిజం. 2012 డిసెంబర్ 21 యుగాంతం జరగదు అని నేను ప్రపంచంలో అందరికంటే ముందు చెప్పానండి. ఎంత ధైర్యంగా సాహసంగా ఒక క్రైస్తవుణ్ణి. బైబిలే నిజం, క్రైస్తవునిదే నిజం.